100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని భారత సంహిత న్యాయస్థానం ప్రకారం మనకి ఏవైతే చట్టాలు చేశారో ఇవన్నీ చేశారో న్యాయస్థానంలో వాటిని చాలా చక్కగా మిస్యూజ్ ఎలా చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిక్షనరీలో పొందుపరిచారు అన్నమాట పిటిషన్స్ వేసి. ఎక్కడ ఈవెన్ సుప్రీంకోర్టులోనే 15 పిటిషన్లు వేస్తే ఇంకా 12 పిటిషన్ పెండింగ్ లో ఉన్నాయంటే చూడండి ఆయన ఏ పార్టీ. అందుకని పాపం విజయసాయి రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో లాయర్లకి జీతాలు పెంచాల్సి వస్తుందండి, కాస్త తగ్గించేలా చట్టం చేయమని అడిగాడు. అంటే వీళ్ళు చేసిన దానికి లాయర్ల ఫీజులు కూడా ఎక్కువగా ఉన్నాయి, మేము భరించలేకపోతున్నాం అనే స్థాయిలో ఇప్పుడు 43,000 కోట్లు ఏంటి అవి లెక్కేస్తే ఎంత అవుతాయో. అంటే ఈయన అవినీతి, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గురించి విదేశీయులు సైతం పార్లమెంట్ లో మాట్లాడుకునే రేంజ్ అయ్యి అలాంటి కేసులు మనకు ఒక ఛాలెంజింగ్ గా, అంటే భారతదేశ క్రెడిబిలిటీని ఒక రకంగా క్వశ్చన్ చేస్తున్నాయి. ఇక్కడ మీ జ్యుడిషియరీస్ ఏం చేస్తున్నాయి అని ప్రపంచ దేశాలు మన వైపు ఇట్లా తుప్పుకుమని ఊసేలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి అన్నడం వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాదు, మన తెలుగులో ఆయన అంత ప్రతిష్ట ఉన్నాయని కాబట్టి మనం ఆయన ఎగ్జాంపుల్ చేస్తున్నాం. అంటే మేబీ దేశం మొత్తం మీద ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, మరి ఈ స్థాయి ఆయనకు పోటీ పడే వాళ్ళు ఎవరు లేరులేండి అవినీతిలో. నాకు తెలిసి అయితే దేశంలో ఈయనే టాప్ పొజిషన్ లో ఉండొచ్చు మేబీ. సో ఆయనకు పోటీ పడే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉండుంటారు, వాళ్ళు పెద్దగా వెలుగులోకి వచ్చిన పర్సనాలిటీస్ కావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన అవినీతి అనేది ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా అవినీతి చేస్తారు అనే దానికి ఈయన ఒక మార్కిజం లాగా కూడా బయట బ్రిటన్ లో కంట్రీస్ లో కానీ మిగతా వాటిల్లో కానీ అవినీతి గురించి టాపిక్ వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రస్తావించి మరి క్లాసులు చెప్పుకునే పరిస్థితికి ఆయన అయితే ఎదిగారు. సో ఇలాంటి అతన్ని అట్లాగే వదిలేసి అంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఎట్లా సర్వైవ్ అవ్వచ్చు ఒక ఆర్థిక ఉగ్రవాది అనడానికి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని నిజంగా న్యాయస్థానాలు సీరియస్ గా తీసుకొని సుప్రీంకోర్టు కానీ న్యాయస్థానాలు సీరియస్ గా తీసుకొని దీనికి ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే మాత్రం భారతదేశానికి ఒక అపఖ్యాతి వచ్చే పరిస్థితి ఉంది. అంటే భారతదేశంలో ఏమైనా చేయొచ్చు, ఎన్నాళ్ళైనా తిరగవచ్చు, ఎవరు అరెస్టులు చేయరు. ఇప్పుడు హత్యలు చేసినా బయటకు వచ్చేస్తారు, అవినీతి చేసినా బయటకు వచ్చేస్తారు. అక్కడ చట్టాలు చాలా వీక్ అని జనాలు అనుకునేలాగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనడంలో నిస్సందేహం. పరిస్థితి మనకి తలెత్తినందుకు మనం అవమానంగా ఫీల్ అవ్వాలి ప్రతి ఒక్కళ్ళు. సో ఇప్పుడు ఇక్కడున్న న్యాయవాదులు కూడా ఇంత చదువుకొని ఎంత న్యాయస్థానంలో ఉన్న జడ్జిలు కూడా ఆయన ఏం చేయలేకపోతున్నారు అంటే ఏంటి, అన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ వేస్తున్నారు. 120 డిశ్చార్జ్ పిటిషన్స్ వేయడానికి అసలు ఆ రైట్ ఎట్లా ఇచ్చారు? న్యాయస్థానాల్లో కూడా చట్టాల్లో కూడా మార్పులు తేవాలి, అమెండ్మెంట్స్. న్యాయస్థానాలు ఏం చేయలేవండి, పార్లమెంట్ చట్టం చేయాలి, పార్లమెంట్ చట్టం చేయాలి. ఇప్పుడు మీరు 124 మంది ఉన్నారు కదా మీ కూటమి, ముందర అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపండి. కాదు, ఇవాళ యూ హ్యావ్ ఏ మైటీ పవర్ అండి, యూ హ్యావ్ ఏ మైటీ పవర్. 124 మంది మీరు అర్జెంటుగా ఏం చేయాలంటే నెక్స్ట్ అసెంబ్లీ సెషన్స్ లో మీరందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని ఒక చట్టం మేము ఇలాంటి డ్రాఫ్ట్ తయారు చేశాం, కేంద్రం దీన్ని పరిశీలించాలని కోరండి, కేంద్రం పరిశీలిస్తుంది. అసలు కేంద్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. రిక్వెస్ట్ కాదు, త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమంటున్నా నేను. త్రూ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ తీర్మానం చేసి అసెంబ్లీ ఆమోదింపజేసి ఆ డ్రాఫ్ట్ పంపించండి, కేంద్రానికి పరిశీలిస్తుంది కేంద్రం. అది రాష్ట్ర స్థాయిలోనే ఉంటదిగా. నేను అనేది ఏంటంటే దేశ స్థాయి. మీరు అందుకనే వాళ్ళకి పంపండి, నేను వాళ్ళకి పంపిస్తే పార్లమెంట్ చర్చిస్తుంది అట్లా తీసుకోవాలి డెసిషన్. పార్లమెంట్ చర్చిస్తుంది. మీకేంటి మొహమాటం అండి? అలాగే మీకు కాదు నేను అడుగుతున్నది మీకు అర్థం కావట్లా, నా ప్రశ్న మీకు అర్థం కావట్లా. మీరు 124 మంది ఉన్నారు, ఇలా ఈ డిశ్చార్జ్ పిటిషన్లో ఈ గోళ ఈ వ్యవహారం జగన్మోహన్ రెడ్డి తాపకి తప్పించుకుపోతున్నాడు, ఒంటికి ఆనందం రాసుకుని తిరుగుతున్నాడు. మనం తీర్మానం చేద్దాం, తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దాం, పార్లమెంట్లో దాని మీద డిస్కషన్ వస్తుంది. పార్లమెంట్ దేవుడా అంటూ పార్లమెంట్ ఒప్పించే పరిస్థితి వాళ్ళు మీకు ఉంది. ఎందుకంటే మీ మీద బ్యాంక్ అయింది ప్రభుత్వం, ఇక్కడ తెలుగుదేశం, అక్కడ బీహార్లో నితీష్. సో దేవుడా అంటే వాళ్ళు చేస్తారు, చేయండి. అదేదో సరే, వేరే సబ్జెక్ట్లోకి వెళ్ళాం. ఒక మాట రవికిరణ్ గారు, ఈ 2 కాంపౌండ్లు అండి మనకి, మంచు కాంపౌండ్, మెగా కాంపౌండ్. ఈ 2 కాంపౌండ్లు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వివాదాలని పూర్తిగా వాళ్ళే వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు, మిగిలిన రాజకీయాలని పక్కన పోయాయి. ఈరోజు చూస్తే నిన్న ఆయన సంఘీభావ యాత్ర మొదలెట్టాడు అల్లు అర్జున్ గారు, అందరిళ్ళకి వెళ్ళటం మొదలెట్టాడు, అంతకుముందు వెళ్ళలేదు. సరే, ఇప్పుడు ఇంట్లో మేనమావ సోదరులు వాళ్ళు కూడా మా మేనమావల కింద లెక్కే, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పలకరించడం, ఆయన పరామర్శించడం,
ఇట్స్ అ పాజిటివ్ నోట్. మోహన్ బాబు గారు కూడా పూర్తిగా పరివర్తన చెంది బాధిత జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాడు, మీడియాను కూడా క్షమాపణ కోరాడు. అది అట్టు ఉంచితే మళ్ళీ ఆ కాంపౌండ్లో ఇంకో వివాదం ఏమని, వీళ్ళిద్దరూ మనోజ్ అండ్ మౌనిక వాళ్ళు ఏదో ఆళ్లగడ్డకి భారీ కార్ల ర్యాలీ ప్రపోజ్ చేస్తున్నట్ట. వాళ్ళు బహుశా జనసేనలో చేరాలని మౌనిక పట్టుబడుతోంది, మనోజ్ ఊగిసలాడుతున్నట్టు తెలుగుదేశంలోకి వెళ్దామని. ఇవన్నీ ఏంటంటే టకారాలే. సో ఒకటి మాత్రం కన్ఫర్మ్డ్ ఏంటంటే భారీ కార్ల ర్యాలీ. సో ఈ వివాదాలన్నీ చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి, సూపర్ 6 కూడా పక్కకి వెళ్ళిపోయింది, ఫోకస్ అంతా వీళ్ళ మీద ఉన్నట్టు అనిపించలా. ముందర మోహన్ బాబు గారి కుటుంబం గురించి మాట్లాడుకుందాం. మోహన్ బాబు గారికి మీరు చెప్పిన అంశంతో పాటు నిన్న సాయంత్రం ఇంకోటి కూడా వచ్చిందండి. మనోజ్ గారి మీద విష్ణు గారు దాడి చేశారని, విష్ణు గారు ఏదో మనోజ్ గారి పార్టీ పెట్టుకుంటే ఆ డీజిల్ జనరేటర్ లో షుగర్ పోసారని చెప్పి, పంచదార చక్కెర పోసారని చెప్పేసి దాని మీద మనోజ్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయబోతున్నారని ఒక ప్రధాన ఛానల్లోనే వచ్చింది. మరి అది నిజమాబద్ధం నాకు తెలియదు. సో రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అయితే మీరు మోహన్ బాబు గారి విషయం ముందు చెప్తే, వారు చేసింది తప్పు, తప్పనిసరిగా మైక్ లాక్కొని ఎగబడి కొట్టడం అనేది ఉద్దేశపూర్వకంగా చేశారు. అది